మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. మీ అత్త మావగారితో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. దేని గురించి? నువ్వు ఊరుకోరా, ఇది నీకు సంబంధం లేదు. ఇదిగో రామచంద్ర, మీరు చేస్తున్నది అస్సలేం బాగాలేదయ్యా. మేమేం చేసామమ్మా? ఏం చేశారేంటి? పరువు పోతుంది మాకు బయట. మీ పరువు పోయేంత పని మేమేం చేశామండి? ఏం చేశారా? అసలు విషయం వినకుండానే గొంతు పెంచేసుకుంటే ఎలాగా? నేను మాట్లాడేది విని, నేను మాట్లాడేది సబబో కాదో తెలుసుకుని అప్పుడు మాట్లాడరమని. ఇలా పెద్దవాళ్ళ మీదకి గొంతు ఎత్తకూడదు చెప్తున్నా. ముందు మీరు చెప్పదలుచుకుందేంటో సూటిగా చెప్పండి. ఆ తర్వాత మా అమ్మనండి. మీరెందుకు మా అమ్మని అలా మాట్లాడుతున్నారు? అందరూ అలాగే ఉన్నారు. పెద్దవాళ్ళు అనే మర్యాద ఉందా? మాటికి మాట ఎదురు సమాధానం చెప్తావా? అమ్మా అమ్మా, గొడవద్దమ్మా. అసలు సమస్య ఏంటో చెప్పండి ప్లీజ్. చూడండి, ముందు మీ పెద్దమ్మాయికి మా పెద్ద మనవడికి పెళ్లి అన్నారు. అందులో మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు మా అల్లుడి స్నేహితుడు కాబట్టి సంబంధం చేసుకోవాలి అనుకున్నారు. సరే కానివ్వండి అనుకున్నాం. తీరా పీటల మీదకొచ్చే సమయానికి ఆవిడ గారు లేచిపోయారు. మా పరువంతా పోయింది. అప్పుడు కూడా మా అల్లుడి గారి వల్ల సర్దుకుపోయాం. ఇప్పుడు సుధీర్కి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా మీ పెద్ద కూతురే మా పరువు తీస్తుంది. అసలు మీ సుధీర్కి పెళ్ళవడానికి, ఎందుకు పరువు తీయడానికి సంబంధం ఏమైనా ఉందా అండి? అసలు ఏం చేసింది మా అమ్మాయి? రమణి, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా, అసలు మీరేం మాట్లాడుతున్నారో అసలు అర్థం కావటం లేదు. మీ సుధీర్కి పెళ్లి చేయాలనుకున్నారు, అది మీ ఇష్టం. ఇందులో మా కూతురు ప్రమేయం ఏముంది? మీరేం మాట్లాడుతున్నారు? అవును మరి, సుధీర్కి పెళ్లి చేయబోతున్నామని బంధువులకి స్నేహితులకి చెప్తుంటే అందరి దగ్గర నుంచి తలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. మీ పెద్ద కోడలు వాళ్ళ అక్కగారు ఒక నేరస్తుని పెళ్లి చేసుకుందంట కదా, జైల్లో ఉన్నవాడితో కలిసి బతకడానికి సిద్ధపడిపోయిందంట కదా అని అందరూ రకరకాలుగా అడుగుతున్నారు. అసలు అలాంటి వాడితో తెగదెంపులు చేసుకుని దాని జీవితం ఏదో అది చూసుకోక మళ్ళీ ఆ నేరస్తుడితోటి బతకటం ఏంటి? పరువు తక్కువ కాకపోతే? చూడండి, అది దాని బతుకు, దాని నిర్ణయం అది తీసుకుంది. అయినా ఇది మా ఇంటి విషయం, మీరెందుకు కలుగజేసుకుంటున్నారు? మీ ఇంటి విషయమే. మీ ఇంటి 4 గోడల మధ్య ఉంటే పర్వాలేదు. మీ వియ్యంకులైన పాపానికి ఇప్పుడు రెండో వాడికి పెళ్లి చేస్తుంటే ఈ మాటలన్నీ వస్తున్నాయి. మరి అమ్మమ్మ, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అంటావురా, నిన్ను కూడా వీళ్ళందరూ మాయ చేశారు. అసలు ఆ దొంగల్ని నేరస్తుల్ని ప్రేమించే బాపతేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. చూడండి బామ్మగారు, మాటలు తిన్నగా రానివ్వండి. మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. ఏంటే శృతి మించేది? పెద్దదాన్ని నన్నంత మాట అంటావా? ఏ మీ అక్క చేస్తుంది కరెక్టా? వాడు నేరం చేసి సుధీర్ మీద నింద వేసి వాడిని కోర్టుకి ఇచ్చాడు. అప్పటికే సగం పరుగు పోయింది. వార్తల్లో, ఇంటర్నెట్లో వాడి న్యూస్ కొంతకాలం మాట్లాడుతూనే ఉన్నారు. మాకెంత పరువు తక్కువ? అబ్బా, పెంచారు చూడండి. మీ అమ్మా నాన్నల్ని అనాలి. ఏం పెంపకం ఇది? నువ్వేమో నోరేసుకుని పడిపోతావు. మీ అక్కేమో దొంగ విధవల్ని ప్రేమించి జైల్లో ఉన్నవాడితో కలిసి బ్రతకాలని కోరుకుంటుంది.
పెంపకం అంటే మాలా ఉండాలి. మా పిల్లలు చూడండి ఎలా ఉంటారో. ఒక్క మాట రానిస్తారా? ఎంత మంచి పెంపకం తెలుసా మాది. చాలా ఆపండి. గొప్పగా పెంచారు. అసలు మా అక్కని అంటున్నారా మీరు? అసలు మా అక్క పారిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ మనవడు.